బ్రదర్ అండ్ సిస్టర్స్ ఐ హ్యావ్ నన్. నాకు బ్రదర్స్ లేరు, సిస్టర్స్ లేరండి, నేను సింగిల్ చైల్డ్ని. ఓకే, అది ఎవరైనా కావచ్చు, అమ్మాయినైనా అబ్బాయినైనా. ఇందులో ప్రాబ్లంలోకి వెళ్ళిపోదాం. లుకింగ్ ఎట్ ఏ పోర్ట్రైట్ ఆఫ్ ఏ మ్యాన్, ఒక మ్యాన్ను చూసి, ఓకేనా, హార్స్ సెడ్, ఓకే, హిజ్ మదర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, హర్ష చెప్తున్నాడు, హిజ్ అన్నారంటే, హిజ్ అంటే మై అంటే మనము, హిజ్ అంటే ఎవరి గురించి చెప్తున్నామో ఆ వ్యక్తి. ఓకేనా, హిజ్ మదర్ ఈజ్ ద, అంతవరకు పక్కన పెట్టేయాలి. వైఫ్ ఆఫ్ మై ఫాదర్ సన్, వైఫ్ ఆఫ్ మై ఫాదర్ సన్. ఆఫ్ తర్వాత ఏముంది, మై ఫాదర్ సన్. సో మై అంటే ఇక్కడ ఎవరు చెప్తున్న వ్యక్తి, చెప్తుంది ఎవరు, హర్ష. మై ఫాదర్స్ సన్, నేనే. అదేంటి మేడం, ఇంకొక సన్ నేను ఉండొచ్చు కదండి. ఐ హ్యావ్ నో బ్రదర్ సిస్టర్, దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా, మై ఫాదర్ సన్, దాని ముందు ఏముంది, వైఫ్. ఓకే, ఈ వైఫ్ ఎవరంటే హిజ్ మదర్ అంటే ఇక్కడ ఎవరు ఉండాలి, అక్కడ ఆ ఫోటోలో ఉన్న మ్యాన్. ఓకేనా, అర్థమైందా. హర్స్ మై ఫాదర్స్ సన్, నేనే, ఎందుకంటే నాకు సిస్టర్స్ లేరు, బ్రదర్స్ లేరు కాబట్టి. అక్కడ ముందేముంది, వైఫ్. ఆ వైఫ్ ఎవరంటే హిజ్ మదర్. హిజ్ అంటే మనం ఎవరి గురించి చెప్తున్నామో వాళ్ళు. సరిపోయింది, అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాబ్లం ఆన్సర్ చేద్దాం. హూస్ పోర్ట్రైట్ వాజ్ హర్స్ లుకింగ్, ఎవరిది చూస్తున్నాడు, హర్ష్ వాళ్ళ సన్నే కదండి. హర్స్ వైఫ్ సన్ అంటే హర్స్ కూడా సన్నే కదా. సో హిజ్ సన్, ఆన్సర్ ఏంటి, హిజ్ సన్. చూసారా ఎంత ఈజీను. ఫోటోగ్రఫీ ప్రాబ్లమ్స్ కష్టమంటే నేను అసలు ఒప్పుకోనండి. అయితే బేసిక్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, స్ట్రక్చర్ వైజ్ ఎలా ఆన్సర్ చేయాలనేది తెలుసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇలా కాకుండా నార్మల్గా థింక్ చేస్తూ కూడా చేస్తారు కొంతమంది. ఎవరు వే ఆఫ్ థింకింగ్లో ఎలా ఈజీ అనుకుంటే అలానే చేయండి, ఒకరిది ఫాలో అవ్వాలని ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్